ఈ పోలీసుల నిఘా మీ మీద నుంచి పోయే వరకు మీరు ఇక్కడే ఉండడానికి మీకే అభ్యంతరం లేదుగా? ఉంటాను. థాంక్యూ వెరీ మచ్. ఆ చిట్టిబాబు పీటర్ శామ్యూల్ హత్య కేసులో ఇరుక్కుని పోలీసులను తప్పించి తిరుగుతున్నాడు సార్. అయితే ఇప్పుడు ఏంటంటావు? అదేమిటి సార్, మన వల్ల అతన్ని మనం ఇరికించాం. అతను చిక్కుల్లో ఇరుక్కున్నప్పుడు సహాయం చేయడం మన ధర్మం కదా సార్. ఏం ధర్మం, ఏం సాయం చేయడం? ఇదిగో నేను కొనుక్కుంటే నువ్వు తింటానంటావేంటి? ఆగు. ఇప్పుడు అతనికి మనం సాయం చేయడానికి వెళ్ళామనుకో, మన డిపార్ట్మెంట్ కి సంబంధం లేని ఒక అమాయకుడిని మనం వాడుకున్నామని దేశానికంతా తెలుస్తుంది. దాంతో మన ఉద్యోగాలు పోతాయి. ఇలాంటి దిక్కుమాల ఐడియాలన్నీ ఇచ్చి నువ్వు కనుక ఇప్పుడు ఏం చేయాలో కూడా ఐడియా నువ్వేవు. ఐడియాలు చెప్పడం వరకే నా బాధ్యత సార్. దానివల్ల ఏమైనా చిక్కులు వస్తే ఆలోచించుకోవాల్సింది మీరు. ఇన్నాళ్ళు నీతో చిక్కుల్లో పడుతూనే ఉన్నాను కదా, ఇక తప్పేదే ఉంది చెప్పు. సరే, మీరు అంతగా అడుగుతున్నారు కనుక ఓ కొత్త ఐడియా వదులుతాను సార్. తొందరగా వదలవయ్యా. సార్, ఇప్పుడు మనకు కావాల్సిన ముఠా మనుషులకి అటు పెద్దవాళ్ళతోనూ సంబంధాలుంటాయి, ఇటు చీప్ రౌడీలు గూండాలతో కూడా సంబంధాలుంటాయి. కనుక నగరంలో ఒక చండాలపు మురికి ఏరియాలో మారు వేషాలతో సారా కొట్టు పెడదాం సార్. నేను సారా కొట్టు ఓనర్గా ఉంటాను సార్. నేను సార్, ఒక చుక్క సారా కూడా గతి లేక బాబూ సారా, అమ్మా సారా అని చిన్న చిప్పతో సారా ఆడుకునే ముష్టి వేషం వేస్తే బాగుంటుంది సార్. బాబు పొద్దు నుంచి సారా తాగలేదు బాబు, ఆగల మండిపోతాను. ఓ సుక్క సారా ధర్మం చేయండి బాబు. బాబు ఓ గ్లాసుడు సారా ధర్మం చేయండి బాబు. ఏరా సారా కావాలా? కేరళలో కొద్ది సారా తాగి శరీరం పెంచావు, సారా ఆడుకోవడం సిగ్గులేదా బాబు? ఒక సుక్క సారా ధర్మం. ఇంత బతుకు బతికి నేను సారాడుకునే వేషం వేయాల? సార్, మీరు పాత్రలో జీవిస్తారు. నేను నమ్మను బాబు. నా కొడుకే హత్య చేశాడంటే నేను నమ్మను. వాడు మా కోసం, మాకు తిండి పెట్టడం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండొచ్చు కానీ వాడు హత్య చేయడు బాబు. ఐఎమ్ సారీ, అతను హత్య చేసినట్లుగా సాక్ష్యాలు, ఆధారాలున్నాయి. అతను ఎక్కడో సరే చట్టం పట్టుకు తీరుతుంది. బయట మా పోలీసులు కాపలా ఉంటారు. అతను రహస్యంగా వస్తే మాకు అప్పు చెప్పి తీరాలి. 802 401 మీ ఇద్దరు బయట కాపలా ఉండండి. బాధపడకత్తయ్య, చిట్టుబాబు ఈ నేరం చేసుండడు.